ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల సంఖ్య పెరుగుతోంది. అలాగే ఎవరికి వారు సీక్రెట్ గా తయారు చేసుకుంటున్న అణ్వాయుధాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. వివిధ దేశాల మధ్య ప్రస్తుతం 9,000కు పైగా న్యూక్లియర్ వార్ హెడ్స్ రెడీగా ఉన్నాయని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ తెలిపింది. అణ్వాయుధాల నియంత్రణ కోసం చేసిన దౌత్య ప్రయత్నాలకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయంటూ ప్రపంచవ్యాప్తంగా 9 దేశాల మధ్య 12,121 అణ్వాయుధాలు ఉండగా వాటిలో 9,585 వెపన్స్ ప్రయోగించేందుకు రెడీగా ఉన్నాయని తెలిపింది. అణ్వాయుధాలను ఎప్పటికప్పుడు ఆయా దేశాలు ఆధునీకరించుకుంటున్నాయని తెలిపింది. ప్రపంచంలో ఇప్పుడున్న అణ్వాయుధాలలో 90% రష్యా, అమెరికాల దగ్గరే ఉండగా చైనా కూడా తన దగ్గరున్న అణ్వాయుధాలలో కొన్నింటిని వెంటనే ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచడం సంచలనం సృష్టించింది. మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన సమయంలో మనం జీవిస్తున్నామని సిప్రి డైరెక్టర్ విల్ఫ్రెడ్ వాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కోల్డ్ వార్ కాలం తర్వాత మళ్లీ ఇప్పుడే ఇంతటి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని చెప్పారు. అంతర్జాతీయ సంబంధాలలో న్యూక్లియర్ వెపన్స్ అత్యంత కీలక పాత్ర పోషించడం చాలా ఏండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే జరుగుతుందని సంస్థ తెలిపింది. ఈ పరిణామాలను చూస్తే త్వరలో 3వ ప్రపంచ యుద్ధం ముప్పు ఉందనే జోస్యాలు ఊపందుకుంటున్నాయి. ఉత్తర దక్షిణ కొరియా దేశాలు, చైనా, తైవాన్, యుక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్, పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్తతలు బాగా పెరిగాయని, ఇవన్నీ 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభానికి సంకేతాలని పలువురు జోస్యం చెబుతున్నారు. గతంలోనే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన నాస్ట్రాడామస్ నుంచి బాబా వంగా వరకు అనేక మంది 3వ ప్రపంచ యుద్ధం గురించి అది 2025లోనే జరిగే అవకాశం ఉందన్న ఊహాగానాలు చేశారు. 3వ ప్రపంచ యుద్ధం గురించి ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి. అయినప్పటికీ అది ఖచ్చితంగా జరుగుతుందా లేదా అన్నది తెలియదు. రష్యా మరియు యుక్రెయిన్ మధ్య యుద్ధం, అలాగే వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలను మరింత పెంచుతున్నాయి. ఒకసారి ప్రపంచవ్యాప్త పరిణామాలను కాస్త జూమ్ చేసి చూస్తే మనం 3వ ప్రపంచ యుద్ధం వైపు ఎంత వేగంగా దూసుకుపోతున్నామనేది ఇట్టే అర్థమవుతోంది. గతంలో జర్మనీ ఈ విషయంపై కుండబద్దలు కొట్టింది. యుక్రెయిన్ రష్యా యుద్ధం మరింత విస్తరించి 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయనుందని తేల్చేసింది. ఈ మేరకు జర్మనీ స్థానిక వార్తాపత్రిక బిల్డ్ వెలువరించిన వార్తా కథనం సంచలనం రేపింది. జర్మనీ రక్షణ శాఖకు చెందిన రహస్య పత్రాల్లోని కీలక సమాచారం ఆధారంగా ఆ కథనం ప్రచురించినట్లుగా బిల్డ్ తెలిపింది. దక్షిణాసియా ప్రాంతంలో జరుగుతున్న ఘటనలను పరిశీలిస్తే మనం 3వ ప్రపంచ యుద్ధానికి ఎంత దగ్గరగా ఉన్నామన్న విషయం తేటతెల్లమవుతోంది. నిత్యం బాంబుల మూతతో పశ్చిమాసియా దేశాలు వణికిపోతున్నాయి. రష్యా, యుక్రెయిన్, హమాస్, ఇజ్రాయెల్, ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాలతో ఈ ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్నాయి. ఈ యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరిస్తుండడం కలవరపరుస్తోంది. చాలా కాలంగా ఇరాన్ అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్, పాకిస్తాన్ దేశాలను కూడా దాడులు చేసి కవ్వించడం చేసింది. సిరియాలో కొన్ని ప్రాంతాలు లక్ష్యంగా చేసుకుని 1200 నుంచి 1500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలిగే క్షిపణులను కూడా ప్రయోగించింది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలోనూ ఇరాన్ దాడులు చేసింది. హమాస్ ఉగ్రదాడులను మద్దతు పలుకుతూ ఆయుధాల సరఫరా చేసింది. అయితే ఈ యుద్ధాలలో ఏం జరుగుతుందనేది అంతుపట్టకుండా ఉంది. పశ్చిమాసియా దేశాల్లో హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. హమాస్ కు మద్దతుగా ఎర్ర సముద్రంలో నౌకలే లక్ష్యంగా హౌతీలు దాడులకు పాల్పడ్డారు. ఫలితంగా హౌతీ స్థావరాలపై అమెరికా, బ్రిటన్లు విరుచుకుపడ్డాయి. ఇరాక్, సిరియా, పాకిస్తాన్ దేశాలపై ఇరాన్ వరుసగా దాడులకు దిగింది. గత 3 సంవత్సరాలుగా యుక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా నెలకొన్న పరిణామాలు 3వ ప్రపంచ యుద్ధం వైపు దారి తీస్తాయా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అణ్వస్త్రాలను ప్రయోగించడం విషయంలో అగ్రరాజ్యాలు ఆచితూచి ప్రకటనలు చేస్తుండేవి. కానీ ఇప్పుడలా కాదు. అవసరమైతే అణ్వస్త్రాలు ప్రయోగించేందుకు సిద్ధమేనని బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా శత్రువులను ఎదుర్కొనేందుకు తమ క్షిపణి శక్తిని మరింత సమర్థవంతంగా వాడుకునేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయబోమని ఇరాన్ ఎప్పటికప్పుడు ప్రకటిస్తుండడం విశేషం. ఈ దాడులు జరుగుతుండగానే హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రత మరింత పెరిగింది. దాడులు, ప్రతిదాడులతో ఆ ప్రాంతం మొత్తం భీకరంగా మారింది. గాజా ప్రాంతం మొత్తం శిథిలాల కుప్పగా మారిపోయింది. సిరియా నగరాలను తలపిస్తోంది. హమాస్ కు ఇరాన్, యెమెన్, హౌతీలు మద్దతుగా ఉన్నాయి. ఇక ఎర్ర సముద్రంలో అమెరికా, దాని మిత్ర దేశాల వాణిజ్య నౌకలపై హౌతీలు వరుస దాడులు చేస్తున్నారు. అయితే అమెరికా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారు పెడచెవిన పెడుతున్నారు. దీంతో అమెరికా, బ్రిటన్ క్షిపణులతో యెమెన్లోని హౌతీ స్థానిక స్థావరాలపై దాడులు చేశాయి. ఇక దీనికి ప్రతిదాడిగా అన్నట్లుగా హౌతీలు యెమెన్ తీరంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో అమెరికా నౌకపై యాంటీషిప్ క్షిపణితో దాడి చేశారు. ఈ నేపథ్యంలో హౌతీలను మళ్లీ గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలో చేరుస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో
మరోసారి మూడో ప్రపంచ యుద్ధం అనివార్యమనే చర్చ మళ్లీ మొదలైంది. అసలు మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అదే ఈ భూమిపై ఆఖరి యుద్ధం అవుతుందని గతంలోనే నిపుణులు హెచ్చరించారు. మనిషి మళ్ళీ మొదటి నుంచి జీవించుకుంటూ రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆదిమ కాలం నాటి పరిస్థితి దాపురించక తప్పదని హెచ్చరించారు. అది 100% నిజం. ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధాల నుంచి ప్రపంచ దేశాలు నేర్చుకున్న గుణపాఠాలు ఏమీ లేవు. పైగా ఇప్పటి ప్రపంచంలో సంఘర్షణలతో సతమతమవుతున్న దేశాల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఒక సర్వే ప్రకారం చూస్తే 67 దేశాలు ఏదో రకమైన అశాంతితో, రక్తపాతంతో విలవిల్లాడుతున్నాయి. ఉగ్రవాదం బాహాటంగానే ఒళ్ళు విరుచుకుంటోంది. ఇరుగు పొరుగుతో పూర్తి స్థాయి యుద్ధం చేస్తున్న దేశాలు, అంతర్యుద్ధాలతో నెత్తురోడుతున్న దేశాలు, వేర్పేటువాదుల హింసతో రగిలిపోతున్న దేశాలు ఇందులో కనిపిస్తాయి. ఆయా దేశాలతో పోరాడుతున్న గెరిల్లా సంఘాలు, వేర్పేటువాద సంస్థలు, ఉగ్రవాద సంస్థలు, మతోన్మాద సంస్థలు 761 వరకు ఉంటాయని అంచనా. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కాంగో, ఈజిప్ట్, లిబియా, మాలి, మొజాంబిక్, నైజీరియా, సోమాలియా, సూడాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్, మయన్మార్, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, చెచెన్యా, దాగెస్తాన్, యుక్రెయిన్, ఇరాక్, ఇజ్రాయెల్, సిరియా, యెమెన్, కొలంబియా, మెక్సికో, తజికిస్తాన్, సియెరా లియోన్, పెరూలియా, మెడగాస్కర్ ఇంకా ఎన్నో దేశాలు ఏదో ఒక తరహా యుద్ధంలో తలమునకలై ఉన్నాయి. ఇవి ఏ రకమైన యుద్ధమైనా కావచ్చు. ఆయుధాలతో జరిగేవి కొన్నైతే నీటి యుద్ధం, వైరస్ల లాంటి జీవాయుధాలతో, రసాయనాలతో, సైబర్, ప్రాపగాండా వార్ ఇలా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో నిత్యం ఏదో ఒక చోట యుద్ధం జరుగుతూనే ఉంది. వీటిలో కొన్ని చోట్ల 1950 నుంచి యుద్ధం జరుగుతోంది. ఇందులో ప్రపంచాన్ని ప్రధానంగా ఆకర్షించింది ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం. సెప్టెంబర్ 11, 2001 WTO టవర్ల మీద దాడి తర్వాత అమెరికా అక్టోబర్ 7వ తేదీ 2001 సంవత్సరాన ఆరంభించింది. చివరకు పాలకుల వైఫల్యాల కారణంగా వెనుతిరిగింది. ప్రస్తుతం అక్కడ మరో రకం అశాంతి కొనసాగుతోంది. అసలు కొన్ని దేశాలలో జరుగుతున్న ఘర్షణలు, యుద్ధాల గురించి మిగిలిన ప్రపంచానికి చాలా వరకు తెలిసే అవకాశమే లేదు. 1900ల ప్రాంతంలో సెర్బియా కేంద్రంగా పనిచేసిన బ్లాక్ హ్యాండ్ అనే ఉగ్రవాద సంస్థ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం బ్లాక్ హ్యాండ్ చర్యే అవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అణు యుద్ధం తప్పదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎన్నో మార్లు హెచ్చరించారు కూడా. మొన్నటికి మొన్న రష్యా కీలక స్థావరాల మీద యుక్రెయిన్ జరిపిన డ్రోన్ల దాడి పట్ల ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. స్వయంగా తానే ఒక డ్రోన్ దాడి నుంచి తప్పించుకున్నారు కూడా. దాంతో ఆయన ఆగ్రహం పట్టనవి కాకుండా ఉంది. అయితే యుక్రెయిన్ కు మద్దతు ఇచ్చే యూరప్ దేశాలు పుతిన్ దూకుడును అడ్డుకునేందుకు కూటమిగా ఏర్పడ్డాయి. ఒకప్పుడు కూడా అంతే. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు కూడా యూరప్ ఖండం నుంచే మొదలయ్యాయి. సరిగ్గా ఇప్పుడు కూడా మరో ప్రపంచ యుద్ధం అంటూ మొదలైతే ఇక్కడ నుంచే ఆరంభం కావచ్చనే ఊహిస్తున్నారు విశ్లేషకులు. ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలను చూస్తే అణు యుద్ధం తప్పదేమోనని అంటున్నారు నిపుణులు.